ఏర్పాటు చేసుకుని వెన్నుకొని మీరు అభిషేకించిన నాటు నుండి ప్రభు మీరు ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి సంఘ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము. శంకర గారిని సత్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్ట నష్టాల్లో కొట్టిబిడ్డలాడుతున్న సమయాల్లో మీరు జ్ఞాపకం చేసుకుని నిన్ను ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు వారి కుటుంబాల పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు, నీ మహిమ కార్యాలను బట్టి వందనాలు, నీ అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఆ జ్ఞాన కాలములో దేవుడు చూచి చూడడు కానీ ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని మనుషులందరికీ ఆజ్ఞాపించిన యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. శంకర్ గారి కుటుంబాన్ని, సత్య గారి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులందరినీ కూడా మీరెందుకు ఏర్పాటు చేసుకుని రక్షించిన నాటి నుండి నేటి వరకు నాయన నేను నా ఇంటి వారి హోమాను సేవిస్తావని యెహోషువ సెలవించిన రీతిగా ప్రభువా తన కుటుంబముతో నీ పాదాలు పట్టుకుని ఎల్లప్పుడూ నిన్ను స్తుతించటానికి, గణపరచటానికి, ఆరాధించటానికి బిడ్డలకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. వారి పట్ల నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి, నీ అద్భుతాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మర్చిపోక నాయన పూర్వము జరిగించిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మరలా మనసు తెచ్చిన లేఖనము సెలవిస్తుంది ప్రభువా. నీ బిడ్డను పడుచుండగా నాయన వారి నోటికి బోరుగా ఉండండి. నీ గొప్ప కార్యాలు, నీ మహిమ కార్యాలు వారి నోట ఉంచి అనేక నీ ప్రభువా బిడ్డలు నాయన చెబుతున్న వారి హృదయాల్లో మార్పు కలిగించి నీవు గొప్ప దేవుడు అని, నీ గొప్ప కార్యాలు చేసే దేవుడు అని వారందరి హృదయాల్లో మార్పు కలిగి నిన్ను ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరిచి, నడిపించి, బలపరిచి ఏర్పాటు చేసి నీ కూడికను బట్టి కృతజ్ఞతా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ప్రభు నామానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో నా భర్త విషయంలో దేవుడు చేసిన మేలు కొరకే, ఉపకారముల కొరకే స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్నా. ప్రేమించి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దయ్య గారికి, అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి కృపలో ఎంతవరకు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు మా విషయంలో చేశారు. అయితే నేను దేవుణ్ణి మొదటగా తెలుసుకున్నది నా బలహీన సమయంలో. నేను నిజంలో కన్నుల తర్వాత బలహీనమైన పరిస్థితిలో నేను బలహీన పడ్డాను. ఆ పరిస్థితిలో బాలింతరాలు జబ్బు చేసింది నాకు. ఆ పరిస్థితులు అప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను. అప్పటి వరకు వెళ్ళడం రావడం జరిగేది కానీ నాకు దేవుని మీద ఆధారపడటం తెలియదు. అదే నెలలో దేవుడు దైవజనులు నడిపించి హైదరాబాద్ లో ట్రైనింగ్ పొందుతున్నటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులు దర్శనం ద్వారా ఈ స్థలానికి వచ్చారు. దేవుడు మాట్లాడి ప్రాంతానికి నడిపించారు. ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు మా గృహానికి వచ్చారు. అక్కడ గృహంలోనే సేవ చేస్తూ కొన్నాళ్ళు నడిపించారు. ఆ పరిస్థితిలో దేవుడు ఎంతో బలహీనమైన పరిస్థితులు ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నాను కానీ ఎప్పుడు కూడా ఆ మెడిసిన్స్ అయితే నాకు అసలు పని చేయలేదు. అయితే నేను దేవుని దగ్గర, సేవకుల దగ్గర ప్రమాణం చేసుకున్నాను. దేవుడు నన్ను బతికించి నిలబెడితే నేను ఆయనకి జీవితాంతకాలం సాక్షిగా ఉంటానయ్యా, ఇంక మెడిసిన్స్ నేను మింగలేనని వాడు ఎదురుకుండానే ఆ మెడిసిన్స్ నేను కాలంలో పాడేశాను. దేవుడు కృప, నువ్వైతే బలహీనంగా ఉన్నావు కదమ్మా, నువ్వు ఉపవాసం ఉండొద్దు, నీకోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తాం, నువ్వు వచ్చి రాని ప్రార్థన చెయ్యమ్మా అనేసి దైవజనులు నడిపించారు. నా కోసం ఆత్మీయ తల్లిదండ్రులు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆ సంఘంలో దేవుడు అద్భుతంగా మొట్టమొదటి కార్యం నా విషయంలో చేశారు. అంతేకాకుండా నా భర్త విషయంలో ఎన్నో మేలులు, భయంకరమైనటువంటి త్రాగులతో నా భర్త ఉండేవారు. అయితే గొడవలు అవ్వడం, విడిచి వెళ్లిపోవడం, అటువంటి పరిస్థితిలో నా భర్త ఉండేవారు.
నేనైతే దేవుడిని పట్టుకుని, నాయన నీ చిత్తం ప్రభు నువ్వే సహాయం చేయాలని, నా కుటుంబాన్ని నువ్వే కట్టాలని ఎంతో ప్రార్థిస్తున్నప్పుడు సంఘముగా ఆత్మీయ తల్లిదండ్రులుగా అందరూ ప్రార్థిస్తూ ఉండేవారు. ఆయన కూడా గారైతే వచ్చినప్పుడల్లా ఈ లోటం నవ్వుంచే దేవుడమ్మా, నీ ప్రయాస విడిచిపెట్టవద్దు, ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదని ఎప్పుడు బలపరుస్తూ చెప్తూ ఉండేవారు. నేనైతే అలాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నా బిడ్డలు 2, నా కుమారుడికి 7 సంవత్సరాలు, నా కుమార్తెకి 5 సంవత్సరాలు. ఆ టైంలో విడిచి వెళ్ళిపోయిన పరిస్థితిలో, దిక్కు తోచని స్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడై నిలిచాడు. నన్ను ఎవరు విడిచినా నా దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. అటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలిద్దరిని పెట్టుకుని నా దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నాను. నేను, దేవా నీవెప్పటికైనా నా భర్తను మార్చుటకు శక్తివంతుడు, ఆ సమయం ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రభా, నువ్వు మేలు చెయ్యండి ప్రభా, మీ గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో జరిగించండి. మీరు చేసిన మేలు కొరకే ఈ నామానికి మహిమకరంగా మా కుటుంబం అంతా జీవించడానికి నా భర్తను బలపరచండి ప్రభా, అన్ని జనుల నుంచి మా కుటుంబాన్ని విరక్షించండి ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డలు కూడా నా తండ్రి విషయంలో కారిచ్చేయమని ప్రార్థన చేసుకున్న రోజు ప్రమాణం చేసుకున్నాం. దేవుడి రీతిగా నా భర్తను ఇలా నిలబెట్టాడు. ఎంతో భయంకరమైన తాగుడుతో నా భర్త ఉండేవాడు. అయితే నేనైతే చిన్నగా ఏదైనా పని చేసుకోవాలని ఆశపడేదాన్ని. నా శరీరం కూడా చాలా బలహీనంగా, ఆరోగ్యం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఎవరో సహోదరి ద్వారా నన్ను ఒక టైలరింగ్ షాప్ లో జాయిన్ చేశారు. నేను ఆ ప్రాంతంలో ఇప్పుడు సెంటర్ లో షాప్ పెట్టానంటే ఆ సహోదరి అక్కడ పరిచయం చేశారు. నేను ఒకరి దగ్గర టైలరింగ్ చేసేదాన్ని. జాకెట్కి వచ్చి 10 రూపాయలు ఇచ్చేవారు వాళ్ళు. ఆ 10 రూపాయల్లో కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉండాలనే ఆశ నా గుండెలో దేవుడు ఉంచాడు. నమ్మకంగా 100 రూపాయలు కుట్టిన దేవునికి నమ్మకంగా దర్శనం భాగం తీసి ఉంచేదాన్ని. అలాగే నా తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా నా బిడ్డల విషయమే నా ఆత్మీయ తల్లిదండ్రులు వారు తినేటప్పుడు ఎప్పుడు నా బిడ్డలు జ్ఞాపకం చేసుకునేవారు. వాళ్ళు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. నా బిడ్డలు ఇరువురిని ఎప్పుడు వారు తిన్నారో లేదో అని ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గమనించి చూసుకుంటూ ఉండేవారు. ఎన్నో మేలు నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు. అటువంటి పరిస్థితుల్లో జాకెట్లు కొడుతూ ఉండేదాన్ని. దేవుడు అంచెలుగా చిన్న టైలరింగ్ షాప్ ఇచ్చాడు దేవుడు కృప చూపించి. దాన్ని బట్టి మరి ఒక రెడీమేడ్ షాప్ ఇచ్చాడు. నాకైతే ఎందుకు పని చేయను, నా జ్ఞానం లేనిదాన్ని. దేవుడు ఇచ్చిన జ్ఞానమే తప్ప నా వల్ల అయితే ఏమీ కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా నా భర్త విషయమే అనేవారు. వారిని కించపరచాలని కాదు కానీ నా ఆడపడుచు మటుకు తను నా తల్లి, నాకు ఇంకా తెలిసినటువంటి సహోదరులు అనేకులు, నువ్వు మాట్లాడితే దేవుడు అంటావు, మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు అంటావు, నువ్వు ప్రతి విషయమే దేవుడు అంటావు, కానీ నీ విషయంలో, నీ భర్త విషయంలో ఏంటి జరగటం లేదనేవారు. అలాగే కొన్నాళ్ళు అంటూ ఉండగా నేను కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, ఆ విషయంలో ఎందుకు కార్యం జరగట్లేదు అనేక నిరుత్సాహం అయితే నాలో కొన్నాళ్ళు కలిగింది. అటువంటి పరిస్థితిలో, నా భర్త లేని పరిస్థితిలో, ఎంతో నేను కృంగిపోయిన పరిస్థితిలో నేనున్నాను. అటువంటి పరిస్థితిలో పెద్దయ్య గారు 1 day రిట్రీట్స్ పెట్టారు. అది దేవుడు నా కొరకే నేను పెట్టించాడు అనుకున్నాను. నేను ఈ రోజు సాక్షిగా మీ ముందు నిలబడ్డానంటే అటువంటి పరిస్థితుల్లో నేను చాలా మనస్తాపం చెంది నేను బ్రతకలేను ప్రభు అని ఎంతో నలిగిపోయాను. ఆ వాక్యాల ద్వారా ఎప్పటికప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తూ, నీ దేవుడు ఏమీ చేయలేదు అనుకుంటున్నావా, నీ కుటుంబానికి కంచి వేశాడు. ఏ స్థలంలో నీ భర్త ఉన్నా, ఏ స్థలంలో నీ బిడ్డలున్నా ఆయన కాపుదల లేకపోతే మీరు ఉంటారా అని ద్రాక్షవల్లికి చుట్టూ కంచి వేసినట్టు వేశాడని ఆ రోజు రిట్రీట్స్ తో నాతో దేవుడు మాట్లాడారు. 1 day రిట్రీట్స్ అలా సంవత్సరం కొనసాగింపు చేశారు పెద్దయ్య గారు. ఆ 1 day రిట్రీట్స్ స్టార్టింగ్ రోజు ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంతో బాధతో ఎక్కి నేను రిట్రీట్స్ పూర్తయ్యేటప్పటికి నా భర్త రావాలి ప్రభా నీ మందిరానికి, డోపర్ రిట్రీట్ సెంటర్ అని అడిగాను. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ రిట్రీట్స్ సంవత్సరం ఆఖరికి దేవుడు నా భర్త నా స్థలానికి నడిపించాడు. నడిపించిన నాటి నుంచి నాటి వరకు ఎన్నో గొప్ప కార్యములు నా భర్త ఇంకను దేవుళ్ళే ఎదగడానికి, ప్రార్థన చేయడానికి ఎన్నో మేలులు చూపించారు. అయితే పెద్దయ్య గారు కూడా నేను అలాంటి పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో బలపరిచారు.
నా తండ్రి అయ్యా ఇలా ఉంది పరిస్థితి, భర్త మారలేదు, ఇలా ఉంది పరిస్థితి అంటే పెద్దయ్య గారు గొప్ప మాట చెప్పారు. అయ్యా అమ్మా, ఎవరన్నా అయితే దేవుడు మారుస్తాడేమో, భయపడకు, ధైర్యంగా ఉండు అంటారు, కానీ పెద్దయ్య గారు అలా కాదు. ఆయన నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించారు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన నిన్ను పెంచినా పెంచకపోయినా, ఆయన నీ భర్త అని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ప్రేమించలేకపోతున్నావని పెద్దయ్య గారు చెప్పారు, హైదరాబాద్ అయ్య గారు. అప్పుడు నా మనసుకు నేను చేసే భక్తి ఇది అని నాకు తెలిసింది. నీ బిడ్డలను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి ఆయనని. అప్పటి వరకు నేను నా మనసులో ప్రార్థన చేసేదాన్ని, కానీ నన్ను ప్రేమించకపోయినా పర్లా, బిడ్డలు కూడా ప్రేమించకపోతే నేను ఏ రీతిగా నా భక్తితో ఉండాలనే బాధ నాలో ఉండేది. అప్పుడు నా మనసు మార్చుకుని ప్రేమతో ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఆయన అంతటానే రావడం, అలాగే వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పకుండా అయ్యగారి దగ్గరికి ఇక్కడ మందిరానికి వచ్చి, అయ్యా నేను మందిరానికి వచ్చేస్తానని చెప్పి అయ్యగారి దగ్గరే చెప్పి మందిరానికి రావడం జరిగింది. దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప మేలు, అలాగే తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి దేవుడు ఎన్నో మేలు మా జీవితంలో చేశాడు. అటువంటి పరిస్థితుల్లో నేను సేవకులందరినీ పిలుచుకుని ఘనంగా సాక్ష్యం చెప్పాలని, వారందరికీ వస్త్రాలు బహుకరించాలని అటువంటి తీర్మానం చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో చేసినందుకు ఎన్నో మేలు ఉపకారములు చేశాడు ప్రభు. అలాగే శారీరకంగానే నా ఆశీర్వాదం కాదు, కానీ నా దేవుడు నా ఆత్మీయంగా కూడా నా జీవితంలో ఎన్నో మేలు అద్భుతాలు చేశాడు. మొదటిగా నేను రక్షించబడిన తర్వాత చెల్లి తర్వాత అక్కల కుటుంబాన్ని, దోడబుట్టిన వారిని అందరినీ, ఈ మధ్యకాలంలో తండ్రిని, ఆ పెద్ద మేనత్తని, చిన్నానని ప్రతి ఒక్కరిని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుని అద్భుతకరంగా నా కుటుంబాన్ని అంతటినీ కట్టారు. మా కుటుంబంలో ఇంకా మా యొక్క ఆడపడుచు విషయంలో కూడా ఎన్నో మేలు చేశారు. దేవుడు గొప్ప కార్యము కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇంతవరకు సాక్ష్యాన్ని విన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ నా చిన్న విన్నపం ఏంటంటే, మనందరం ప్రార్థిస్తాం కానీ పాపిని క్షమించాలని మనసును మనం సహించలేము. క్షమిస్తున్నాము అనుకుంటాం కానీ ఆ పాపాన్ని మనం క్షమించి ఎప్పుడైతే యేసయ్యలాగా ప్రేమ చూపించగలము, తప్పకుండా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది ప్రార్థించినటువంటి వారు వీరు మారరు అనే వాళ్ళు అలా మారకుండానే ఎంతో మంది నా కళ్ళ ఎదురు చూశాను. నా భర్త మారుతాడని నిరీక్షణ నేను ఉంచాను. నా నిరీక్షణ వ్యర్థము కాలేదు. నా దేవుడు గొప్పవాడు. ఇది నా భర్త నిలబెట్టాడంటే అనేకులు నన్ను అడుగుతారు. పాలు కొట్టుకెళ్తే మాట్లాడి సాగుతారని అందరికీ తెలుసు. ఇక్కడ ఆయన అంత మాటకంటారు, దేవుడు గొప్ప కార్యం అమ్మా. ఎప్పుడు మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ, నువ్వు ఎప్పుడు సందులో తిరుగుతూ ఎప్పుడు ప్రార్థించేవారు, దేవుడు గొప్ప కార్యం అనేసి వాళ్ళు కూడా సాయిబులై ఉన్నవాడు కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తారు. దేవుడు గొప్ప కార్యాలను బట్టి దేవుడు మా కుటుంబంలో చేసిన మేలు ఉపకారముల కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన దాకా ఆమేన్.